వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కనీసం రోడ్లు కేటాయించమని చెప్పేసి. సో దానికి వాళ్ళు కేటాయిస్తే కనీసం శ్రీకాంత్ గానీ వాసు గారు కానీ మాకు కనీసం కొండపల్లిలో స్థానిక పార్టీ వాళ్ళు, పార్టీ కౌన్సిలర్, ఇప్పుడు టీడీపీ పార్టీ కౌన్సిలర్ కానీ జనసేన పార్టీ కౌన్సిలర్ కానీ ఏంటి మీ కాలనీకి ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు మీకు ఎంత బాధపడుతుంది, మాకు వచ్చి విజిట్ చేసిన వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి సార్ మా కాలనీకి రండి అన్న, మీరు ఒకసారి మా కాలనీ విజిట్ చేయండి, ప్రతి ఒక్కరు కాల్ చేసి ఫోన్ చేసినా సరే ఒకరికి రావట్లేదు సార్. మా కాలనీకి వచ్చి పట్టించుకోవట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఈ బురదలో మాకు దోమలు ఎక్కువ అయిపోయి ప్రతి ఒక్క ఇంట్లో ఫీవర్ సార్, డెంగ్యూ ఫీవర్. మా వైఫ్ కి డెంగ్యూ మలేరియా 2 ఫీవర్లు వస్తే జాయిన్ అయితే కనీసం 10,000 అయినాయండి మాకు. అలాగే ప్రతి ఇంట్లో వృద్ధులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళు రోడ్లు నడలని పోస్తున్నారు. ఈ దోమలకి ఇంకా ఎఫెక్ట్ అవుతున్నారు. విషయం గురించి ఎమ్మెల్యే గారి దగ్గరికి, కమిషనర్ గారికి ఏంటి సార్ అంటే మీరు హాస్పిటల్ చూపించుకుంటున్నారు. ఏ హాస్పిటల్ చూపించుకోవాలి సార్? మాకు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో మీరు ఏ కాలనీ, ఏ సచివాలయం, ఏ ఊరు అని చెప్పేసి అంటున్నారు. మాకు ఒక ఆశా వర్కర్ని, ఒక నర్సుల్ని కేటాయించి మా సమస్యలను కొంచెం తొలగించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారిని కేటాయించాలి సార్. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మా కాలనీ వాసం తరపున